హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ చికెన్ పికిల్. ఇది సీజన్తో పని లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. మీరు బయట నుంచి ఈ చికెన్ పచ్చడిని తెచ్చుకుంటున్నారా? అవసరం లేదండి. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీరు చాలా రుచిగా చికెన్ పచ్చడిని చేయగలుగుతారు. ముక్క గట్టిగా లేకుండా అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ ఈ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా నేను 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని ముందుగానే శుభ్రంగా కడుక్కొని అందులో ఉండే వాటర్ అంతా తీసేసి ఒక కడాయిలోకి వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కేవలం 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ పచ్చడి కోసం ముక్కల్ని మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయించారంటే ఫ్రై చేసినప్పుడు ఎక్కువ గట్టిగా అయిపోతాయి. అలానే పెద్ద ముక్కలు కట్ చేయించుకున్నారంటే మసాలా పట్టదు, చట్నీ రుచి అంత బాగుండదు. ఒక 20 నిమిషాల తర్వాత మనం కలుపుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చిన వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా తడి లేకుండా ఉడికించుకోండి. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఆయిల్ వేసాం కదా, కలిపేటప్పుడు ఇది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఇలా వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఈలోగా ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని మసాలా కోసం 5 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 స్పూను లవంగాలు, అంటే ఒక 15 వరకు లవంగాలు వేసుకోండి. అలాగే 4 యాలకులు, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు మరి ఎక్కువ వేశారంటే పచ్చడి చేదొస్తుంది. వీటన్నిటిని చక్కగా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం 50 గ్రాములు అల్లము, 50 నుంచి 60 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇవి కూడా చక్కగా తడి లేకుండా డ్రైగా ఉంచుకోండి. అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇవి రెండు కూడా విడివిడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ మసాలా 1 కేజీ పచ్చడి ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. పచ్చడి పాడవకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కేజీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశారంటే ముక్క గట్టిగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న కలర్ వస్తే చాలు. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వడానికి 7 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. అందుకే లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పేస్ట్లోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేసి మరొక 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా మాడిపోతుంది హై ఫ్లేమ్ పెట్టారంటే కనుక. అందుకని లో ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతటినీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి కేజీ పచ్చడికి 50 గ్రాముల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే మీ కారాన్ని బట్టి ఇంకొక 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం వేసిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఎక్కువసేపు మంట ఉంటే కనుక చట్నీ కలర్ మారిపోతుంది, అలాగే రుచి కూడా మారిపోతుంది. ఈ చికెన్ పచ్చడిలోకి ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి మీరు ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. అవసరమైతే మనం తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత 4-5 నిమ్మకాయల్ని రసం తీసి వేసుకోవాలి.
వెయిట్ చెప్పాలంటే 100 ml వరకు నిమ్మరసం పడుతుంది. నిమ్మరసం వేసుకొని ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. దీన్నంతటిని ఒక బౌల్లోకి పెట్టుకొని 2 రోజుల పాటు చట్నీ బాగా ఊరిందంటే మసాలా అలాగే పులుపు కారం అంతా ముక్కకు పట్టి తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది. చూడండి, మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది చట్నీ ఎంత బాగా వచ్చిందో. ఎక్కువ గ్రేవీతోటి అలాగే ముక్క కూడా ఎక్కువ గట్టిగా లేకుండా చాలా బాగా వచ్చింది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక ఉప్పు కరెక్ట్గా ఉండాలి. అలాగే చికెన్ పచ్చడి పైన కొద్దిగా ఆయిల్ లేయర్ లాగా ఫామ్ అయిందంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచిగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నాన్ వెజ్ పికిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.